90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఉగాది శుభాకాంక్షలు సార్ అడ్వాన్స్ గా. చాలా థ్యాంక్స్ అండి. అఫ్ కోర్స్ మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ కూడా వెరీ హ్యాపీ ఉగాది ఇన్ అడ్వాన్స్. ఎందుకు ఈ విషయము ఒక వారం ముందు నుంచి మనం స్టార్ట్ చేసామంటే ఉగాది సందర్భంగా ఆ వైబ్రేషన్స్ అంటారు కదా, దోస్ వైబ్స్ అంటారు కదా, ఐ కెన్ ఫీల్ దట్ లిటరలీ. అండ్ అలాగే ఉగాది సందర్భంగా చాలా వరకు బ్యాంక్స్ పర్సనల్ లోన్స్ లో చాలా ఆఫర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని కూడా మనం వింటూ ఉన్నాం. ఇంతకీ ఆఫర్స్ ఏంటి, అది ఎలా ఉపయోగపడుతుంది, దానికంటూ ప్రొసీజర్గా ఎవరైనా కూడా అప్లై చేసుకోవాలి, నాకు పర్సనల్ లోన్ కావాలి అనుకునే వాళ్ళకి ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది సార్? సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మన తెలుగు న్యూ ఇయర్. సో ఉగాది పండగ అంటే నాకు బాగా గుర్తొచ్చేది స్కూల్ డేస్ నుంచి, లైక్ లిటరల్గా ఐ వాంట్ జస్ట్ గో ఇన్ టు హిస్టరీ అనమాట. అంటే మన తెలుగు సినిమా ఛానల్స్లో మంచి మంచి సినిమాలు కానివ్వండి, లైక్ లిటరల్గా ఒక మంచి కలెక్షన్ ఆఫ్ మూవీస్ ఉంటాయన్నమాట. ఆ సంవత్సరానికి ఏవేవైతే మంచి హిట్ మూవీస్ ఉన్నాయో, కామెడీస్ అన్నీ కూడా లైక్ దోస్ ఆర్ మై ఫేవరెట్స్ అనమాట. అఫ్కోర్స్ ఆ టైంలో నెట్ఫ్లిక్స్ మర్చిపోతాను, అన్నీ పక్కన మన తెలుగు ఛానల్స్లో మంచి మంచి పాత సినిమాలు ఏవైతే ఉంటాయో దోస్ బ్రింగ్ బ్యాక్ యువర్ మెమరీస్ అనమాట. ఇంట్లో ఉగాది పచ్చడి కానివ్వండి, ఉగాది డిషెస్ కానివ్వండి, ఇట్స్ లైక్ అ గ్రేట్ ఆపర్చునిటీ నిజంగా. ఇలాంటి రోజు ఉంటే బాగుండు కదా అని చెప్పి ఆ ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అందుకే లైక్ వెన్ ఐఎమ్ టాకింగ్ ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్ లిటరలీ. సో ఆ రోజు మాత్రం నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా మర్చిపోలేని రోజు. మా మదర్ అన్నీ చేసి పెట్టేవాళ్ళు. అఫ్కోర్స్ ఎవ్రీబడీస్ హోమ్, ఎవ్రీబడి డస్ దాట్. సో ఈ ఉగాది సందర్భంగా మన బ్యాంక్స్ కూడా ఈ పండగలో పాలు పంచుకుందాం అని చెప్పేసి దే హ్యావ్ గివెన్ అ బిగ్ మేజర్ గుడ్ న్యూస్ ఇచ్చారు. ఓకే, దాదాపు మినిమం ఒక 5 బ్యాంకులు ఉన్నాయన్నమాట మన ఇండియాలో. టాప్ మోస్ట్ మన ఇండియాలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానివ్వండి, చాలా బ్యాంక్స్ ఉన్నాయి. వీళ్ళందరిలో మంచి మంచి తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి బ్యూటిఫుల్ అమౌంట్స్, అంటే మీరు మినిమం ₹1,00,000 నుంచి 50 లక్షల వరకు కూడా లోన్స్ అప్లై చేసుకోవచ్చు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాంక్స్ నుంచి. సో ఇది ఉగాది సందర్భంగానే అనౌన్స్ చేయడం ఎందుకు జరిగిందంటే ఇది మన సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్స్ అనమాట, ఎస్పెషలీ ఫర్ తెలుగు న్యూ ఇయర్. సో అందులో ఆ బ్యాంక్స్ ఎలాంటి కైండ్ ఆఫ్ స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నాయి, ఎవరు ఈ బ్యాంక్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు లోన్స్, ఎలా, అవన్నీ కూడా డీటెయిల్స్ అని కూడా చెప్తాను. సో లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు విచ్ బ్యాంక్ పర్సనల్ లోన్ ఈజ్ బెస్ట్. ఓకేనా? బెస్ట్ ఇన్ ద సెన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉండాలండి. మాకు అదే 10,000 అండ్ మాకు కొంచెం ఈజీగా తొందరగా ఇస్తే మా పండగ ఇంకాస్త మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఒక శుభవార్త ఏంటంటే బ్యాంక్స్ ఈ ఉగాది కోసం మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్, ఈ ఉగాది కోసం మాత్రమే స్పెషల్ ఆఫర్ ఏం చెప్తుందంటే ఎవరికైతే క్రెడిట్ స్కోర్ 750 లో తగ్గించారనమాట. యాక్చువల్గా పెరిగి ఉండనమాట. సో 750 వరకు ఉంటే వాళ్ళకి లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫ్ లోన్స్ దొరుకుతాయి. ఇక రెండో పాయింట్ ఇన్కమ్ లెవెల్ అంటారా, హయ్యర్ ఇన్కమ్ మే ఇంక్రీజ్ లోన్ ఎలిజిబిలిటీ. అంటే మీరు ఒకవేళ 50,000, ₹1,00,000, 2 లక్షల జీతం ఉందనుకోండి, అలాంటి ఆదాయం ఉన్న వాళ్ళకి లోన్ అమౌంట్ ఇంకా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ప్రాబబ్లీ ఇట్ మే క్రాస్ ఈవెన్ 50 lakhs. నా డెట్ టు ఇన్కమ్ రేషియో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఓన్లీ ఉగాది కోసమే అని కాదు, మీరు జీవితంలో ఎప్పుడు అప్లై చేసుకోవాలనుకున్నా కానీ ఈ రూల్ మాత్రం మీరు ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి. దీని అర్థం ఏంటో చెప్తా. కీపింగ్ ఎగ్జిస్టింగ్ డెట్ లో ఇంప్రూవ్స్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఫేవరబుల్ టర్మ్స్. దానికి అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ₹1,00,000 నెలకు సంపాదిస్తున్నారు. ఆ ₹1,00,000 మీ ఈఎంఐ లెస్ దెన్ 20% లేదా లెస్ దెన్ 30% మాక్సిమం ఉండనమాట. అంటే 70,000 అన్నా కనీసం మీ చేతికి మిగలాలి. మీరు 30,000 వరకే మీరు ఈఎంఐ కట్టే ఆప్షన్ పెట్టుకోండి. ఒకవేళ 30% దాటితే ఏంటిదంటే దట్ విల్ బి యువర్ అనదర్ లాస్ట్ లోన్ అనమాట. అంటే ఇంకొక లోన్ మీరు తీర్చుకోవచ్చు, కానీ మీరు లోన్ టర్మ్ అండ్ ఈఎంఐ ఎంత తక్కువగా పెట్టుకుంటే అంతే మీకు ఎక్కువ లోన్ అమౌంట్స్ వస్తాయి ఫర్ ఫర్దర్ లోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు నేను 10 లక్షలు తీసుకున్నానండి, నాకు సరిపోలా, నాకు ఇంకొక 20 లక్షలు కావాలో 50 లక్షలు కావాలి. సో అలాంటప్పుడు నాకు లోన్ ఇస్తారా అంటే ఇస్తారు. దాంట్లో 2 కండిషన్స్ ఉన్నాయి. డెట్ టు ఇన్కమ్ రేషియో ఏదైతే ఉంటుందో అది మనం క్లాస్లో డీటెయిల్గా కూడా నేర్పిస్తాం అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఓహో యు ఆర్ అ వెరీ గుడ్ కస్టమర్, మీ దగ్గర ఒక క్రమశిక్షణ ఉంది, ఒక పద్ధతి ఉందని చెప్పేసి మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
కమింగ్ టు ది లోన్ అమౌంట్ అండ్ టెన్యూర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు లోన్ అమౌంట్ తీసుకునేటప్పుడు మీరు ఎంత తక్కువ టెన్యూర్ పెట్టుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 సంవత్సరాల వరకు పెట్టుకుంటాను, 5 సంవత్సరాల వరకు పెట్టుకుంటాను అంటే బ్యాంక్స్ అప్రిషియేట్ చేయవు. మీరు సంవత్సరం లేదా 2 సంవత్సరాల్లో తీర్చేయడానికి మీరు ఒకవేళ మీ దగ్గర పైసా పవర్ ఉందనుకోండి, మీకు అలాంటప్పుడు బ్యాంక్ ఇంకా ఎక్కువ లోన్ ఇస్తుంది. దాని అర్థం ఏంటంటే మీరు ఎక్కువ సంపాదిస్తున్నారు కాబట్టి మీరు 2 సంవత్సరాల లోపే మీ ఈఎంఐస్ అన్ని తీర్చేస్తున్నారు. సో కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి, తక్కువ టెన్యూర్ పెట్టుకోండి. నౌ కమింగ్ టు ది బ్యాంక్ నేమ్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ, సో మనకు టాప్ బ్యాంక్స్ ఇండియాలో ఉన్న పేర్లలో మొట్టమొదటిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో ఇంట్రెస్ట్ రేట్స్ స్టార్టింగ్ అట్ 11.45 నుంచి ఉంది. మీకు దాదాపు 30 లక్షల వరకు 6 సంవత్సరాల వరకు టెన్యూర్ మీరు పెట్టుకోవచ్చు. అండ్ రెండో బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇక్కడ మీకు ఇంకా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, 10.85K ఇస్తున్నారు. దాదాపు 40 లక్షల వరకు 5 years వరకు మీరు కట్టుకోవచ్చు. అండ్ మూడో బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్, వాళ్ళు కూడా మీకు 10.85 నుంచి ఇస్తున్నారు, దాదాపు 50 లక్షల రూపాయలు. నిజంగా చెప్పాలి అంటే లైక్ 50 lakhs ఈజ్ ద మాక్సిమం అమౌంట్ అనమాట. అందరూ ఇచ్చే లోన్స్లో చూసుకుంటే ఓన్లీ ఐసిఐసిఐ బ్యాంకే మీకు 50 లక్షలు ఇస్తుంది. అండ్ నాలుగో బ్యాంక్ 11.1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అది యాక్సిస్ బ్యాంక్ ఉంది, మీకు 40 లక్షల వరకు 7 years. 7 years ఈజ్ అ రేర్ ఫెనామినా శిరీష, అందరూ ఇవ్వరు. సో 7 years ఈజ్ అ గుడ్ ఛాన్స్. ఎవరైనా కావాలనుకుంటే యాక్సిస్ బ్యాంక్ని అప్రోచ్ అవ్వండి. నా కోటక్ మహీంద్రా బ్యాంక్ 10.99%తో ఇస్తున్నారు, 35 లక్షలు 6 సంవత్సరాల కోసం. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 10.99 అండ్ లోన్ అమౌంట్ ఓ గాడ్ 1 crore. 7 years. దిస్ ఇస్ అన్బిలీవబుల్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువగా, చాలా బాగుంది. బిలో 11% అంటే లెస్ దెన్ 1% పర్ మంత్ అండి, మీకు 90 పైసా పడుతుంది అనుకుంటా. సో ఇక్కడ మీరు చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా 11.15 ఫర్ 20 lakhs 7 years. దిస్ ఇస్ అ రేర్ ఫెనామినా అగైన్. ఇది అస్సలు లేదు తెలుసా. మాక్సిమం మీకు 4 years కంటే ఎక్కువ ఉండవండి మీకు అసలు టెన్యూర్ చూసుకుంటే. 5 years కూడా మొన్న రావడం జరిగింది, కానీ ఇప్పుడైతే 7 years వరకు వస్తుంది మీకు. సో ఎస్ బ్యాంక్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూడండి 11.25 ఫర్ 40 lakhs 5 years కోసం ఇస్తున్నారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన వెరీ ఓన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, వాళ్ళు కూడా మీకు 11.40తో ఇస్తున్నారు, 20 lakhs ఫర్ అగైన్ 7 years. సో ఇవన్నిటికీ కూడా దాదాపు ఇన్నిగనం బ్యాంక్స్ మనకు ఉగాది పండగకి ఇస్తున్నారంటే ఈ పండుగ మీరు కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటే ఒక మంచి లోన్ అమౌంట్తో. ఎందుకంటే మనందరూ కూడా అవసరాలు ఉంటాయండి. ఏదో 4 పైసలు మన చేతికి వచ్చాయనుకోండి, దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ దాన్ని మనం యాజ్ అ గుడ్ కస్టమర్గా రీపే చేసుకుంటూ ముందుకెళ్తే ఉగాది తర్వాత మళ్ళీ చాలా పండుగలు ఉన్నాయి, మళ్ళీ లోన్స్ అవసరాలు పడతాయి మీకు. సో జాగ్రత్తగా వాడుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. అంటే నూతన సంవత్సరం కాబట్టి సార్ చాలా మంది కూడా అంటే అట్లీస్ట్ మన తెలుగు న్యూ ఇయర్ నుంచి అన్నా నేను ఒక ఫైనాన్షియల్గా స్టేబుల్గా అవ్వాలి, నా పిల్లల కోసం లేదంటే నా భవిష్యత్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నా లైఫ్ గురించి ఒక కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అనుకునే వారు ఎవరికైనా కూడా మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన మాస్టర్ క్లాస్ ఏదైతే జరగబోతుందో ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో దాని గురించి నేను డీటెయిల్స్ ఇస్తాను. బిఫోర్ దాట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు క్రైసిస్లో ఉన్నప్పుడు, ఫైనాన్షియల్ క్రైసిస్ స్పెషల్లీ డబ్బులు లేనప్పుడు ఎవరైనా ఫ్రెండ్ అడిగితే ఒరే 1000 రూపాయలు 10,000 రూపాయలు 5,000 రూపాయలు ఒకసారి హెల్ప్ చేస్తారు. నాకు ప్రతి సంవత్సరం ఇలా హెల్ప్ చేసుకుంటూ పో అంటే వాళ్ళు హెల్ప్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళ అవసరాలు ఉంటాయి కాబట్టి. కానీ బ్యాంక్ మీకు ఎలాంటి ఫ్రెండ్ అంటే మీరు బ్యాంక్తో సరైన పద్ధతిగా ఒక క్రమశిక్షణతో ఒక డిసిప్లిన్తో మీరు ఒకవేళ ఒక మంచి ఫ్రెండ్ అయ్యారనుకోండి, మిమ్మల్ని నెత్తి మీద కూర్చోబెట్టుకొని చూసుకుంటారు, మీకోసం రెడ్ కార్పెట్ పరిచి మరీ మిమ్మల్ని వెల్కమ్ చెప్తారు. సో ఇలాంటి మంచి ఫ్రెండ్ని ఎప్పుడు మీరు చీట్ చేయడం కానివ్వండి, అఫ్కోర్స్ ఎవరు చేయరు, బట్ టైంకి డబ్బులు కట్టకపోవడం కానివ్వండి, ఈఎంఐ ఒకటే నేను కట్టలేకపోయాను సార్, నా హెల్త్ బాగాలేకుండే సార్ అంటే కూడా అవన్నీ చెల్లవు. ఆ ప్లానింగ్ మీరు ముందు నుంచే చేసుకోండి. మీరు లోన్ తీసుకుంటున్నారంటే నేను నెక్స్ట్ 6 months వరకు అవసరమయ్యే ఈఎంఐ అమౌంట్ నా దగ్గర ఉన్నదా లేదా అనేది ముందే ఆలోచించుకొని మీరు పే చేయడం మొదలుపెట్టండి, లోన్ తీసుకోండి. ఓకేనా? నా ఇవన్నీ ఫైనాన్షియల్ డిసిప్లిన్లో భాగం అనమాట. మనం ఒక క్లాస్లో ఏదైతే మాస్టర్ క్లాస్లో తీసుకుంటాం కదా, ఇవన్నీ మీకు అక్షరాభ్యాసం చేపిస్తాము ఇన్ రిగార్డ్ టు ఫైనాన్షియల్ క్రైసిస్. సో ఈ క్లాస్ కోసము మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ ఉగాది నుంచి ఒక మంచి శుభారంభం చేద్దాము. కాల్ టుడే, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.